రాజకీయాల మీద జనంలో వచ్చిన మార్పా లేక కొత్త పార్టీల మీద పెదవి విరుప అన్నది తెలియదు కానీ కవితక్క పార్టీ మీద అయితే పెద్దగా చర్చ అయితే సాగడం లేదు. ఎందుకంటే అన్ని ఆ తాసులోనే ముక్కలు అన్నట్టుగా జనాల నిశ్చిత అభిప్రాయంగా కావచ్చు. ఇక కవిత అంటే ఆమె కేర్ ఆఫ్ కేసీఆర్ అన్న ట్యాగ్ తోనే రాజకీయం చేస్తూ వచ్చారు. ఈ రోజుకు కూడా ఆమెను అలాగే చూస్తున్నారు. ఆమె సొంత ముద్ర ఉండాలి అంటే దానికి తగిన విధంగా రాజకీయం చేయాలి. అయితే ప్రాంతీయ పార్టీలలో కూడా అయితే ఆ అధినేత ఇమేజ్ మీదనే అంతా సాగిపోతుంది. అందులో నుంచి మరో పార్టీ పుట్టుకొని రావడం కష్టం. అందుకే జాతీయ పార్టీల నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన వారే ఎక్కువగా రాణించారు. ఇక బీఆర్ఎస్ లో కవిత ప్రభావవంతమైన పాత్ర పోషించినది కూడా పెద్దగా లేదు. ఆమె 2014 నుంచి 2019 దాకా లోక్సభ ఎంపీగా ఉన్నారు. అలా ఆమె ఎక్కువగా ఢిల్లీలో ఉండేవారు. ఇక 2019లో ఓటమి పాలు అయ్యారు. ఎమ్మెల్సీగా చేశారు. దాంతో ఆమె పరోక్ష పాత్రకు మరింతగా పెరిగింది. ఆమె తెలంగాణలో మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోకి దూకుడుగా ఉన్న సందర్భాలు పెద్దగా లేవు. రాష్ట్ర మంత్రిగానో లేక పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3 లేదా టాప్ లీడర్ లో ఒకరిగా చేస్తే ఎంతో కొంత ఫోకస్ ఉండేది అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇక కవిత తన పార్టీని టీఆర్ఎస్ అని ప్రకటించినప్పుడు అందులో కొత్తదనం పోయింది అని అంటున్నారు. పైగా ఆమె మేనిఫెస్టోలో కూడా పంచజన్యం పేరుతో ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ కూడా పెద్దగా జనాల్లోకి క్లిక్ అయ్యేవి కావని అంటున్నారు. అందులో చెప్పిన విషయాలు అంతకు ముందు చాలా మంది చెప్పినవే అని గుర్తు చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ పుట్టాలన్నా పెట్టాలన్నా జనంలో ఉన్న ఎమోషన్స్ ని కనెక్ట్ చేయాలి. కానీ కవితక్క పార్టీ అయితే ఆ విధంగా లేదని అంటున్నారు. మహాకవి శ్రీశ్రీ బాధ ప్రపంచ బాధ అన్నట్లుగా రాజకీయాల్లో నాయకుల బాధ ప్రపంచ బాధ కావాల్సి ఉంటుంది. అంతే తప్ప తన సొంత బాధని ప్రపంచ బాధగా చేయాలి అనుకుంటే ఎక్కడ సక్సెస్ అయిన సూచనలు అయితే లేవని అంటున్నారు. నిజానికి రాజకీయాల్లో పెద్దగా ఉనికి లేని పార్టీలను ప్రధాన పార్టీలుగా పట్టించుకోవు. అలాగే కొత్త పార్టీలు వచ్చినా చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తాయి. ఇదొక వ్యూహంలోని భాగం. ఎందుకంటే తాము మాట్లాడితే కోరి ఆ పార్టీలకు ప్రచారం ఇచ్చినట్లుగా అవుతుందని. అలాగే కవిత పార్టీ విషయంలోనూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పట్టించుకోవడం లేదా అన్న చర్చ కూడా సాగుతుంది. ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి. మాది పాతికేళ్ల పార్టీ అని కేటీఆర్ అంటే ఉన్న పార్టీకే దిక్కులేదు. మరో కొత్త పార్టీని సీఎం రేవంత్ రెడ్డి ఎదవే చేస్తూ బీఆర్ఎస్ ని కలిపి మరీ ఒక ఘాటన కాటేశారు. ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి. మాది పాతికేళ్ల పార్టీ అని కేటీఆర్ అంటే ఉన్న పార్టీకే దిక్కులేదు. మరి కొత్త పార్టీ అన్న సీఎం రేవంత్ రెడ్డి ఎదేవా చేస్తూ బీఆర్ఎస్ ని కలిపి దాన్ని మరి ఒక ఘటన కాటేశారు. బీఆర్ఎస్ అయితే దొర పార్టీకి తోడు దొరసాని పార్టీనా అని కామెంట్స్ చేసింది. రాజకీయ పార్టీల మాటలు ఇలా ఉంటే జన సామాన్యంలోని కానీ మేధావుల్లో కానీ కవితక్క పార్టీ మీద సీరియస్ గా చర్చ అయితే సాగడం లేదని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఆమె పార్టీని నడిపే తీరు అలాగే ఆమె అనుసరించే వ్యూహాలను బట్టి ఏమైనా డిస్కషన్ పాయింట్ అవుతుందో అని.